అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ వాళ్ళు పులివెందుల ప్రజలను ఓట్లు అడిగే ముందు పులివెందుల బిడ్డ రెండో పెద్ద దిక్కైన వివేకానందరెడ్డి గారి హత్య గురించి, సునీత రెడ్డి గారి తండ్రి హత్య గురించి ఆమె ఎంతో ఆవేదనతో, ఎంతో బాధతో ఉన్నా కానీ ఆ ప్రజల గురించి, ఆమె గురించి ఆలోచించకుండా ఆమె ఎంతో మానసిక వేదనతో ఉన్నా కానీ ప్రజల్లో తిరిగి ఓట్లు అడుగుతున్నారంటే ఎంతవరకు స్వభావం ఒక్కసారి ఆలోచించండి. ఆమెకు న్యాయం చేయవలసింది పోయి ఈరోజు సునీతారెడ్డి గారికి న్యాయం చేయకుండా అప్పుడు వైసీపీ వాళ్ళు జనాలను ఎలా ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి చెప్పండి. ఈ వైసీపీ వాళ్లకు విలువ ఉంటుందా లేదా? ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? మరి వివేకానందరెడ్డి గారు 7 సంవత్సరాల క్రితం హత్య జరిగింది. ఆ హత్య గురించి మాట్లాడకుండా హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా చేశారన్న పులివెందుల ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా ఈ అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఎలా అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆమె హత్య గురించి కూడా జనాలకు ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది కొంచెం ఆలోచించండి. ఏది ఏమైనా కానీ ఆమెకి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. ఈ ఓట్లు అడగటానికి ఎలా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, ఆమెకు ఏం సమాధానం చెప్పాలి అనేది చెప్పకుండా జనాలను ఓట్లు అడుగుతున్నారు. మరి బయట జిల్లా వాళ్ళు మరి ఓట్లు ఎలా అడుగుతున్నారు, ఎలా వస్తున్నారు? మరి పులివెందులలో ఈ వైఎస్ కుటుంబం అంటే వాళ్ళకు పెద్ద అదే అనుకుంటా, వాళ్ళకు కంచుకోట అనుకుంటా. మరి ఇతరుల వాళ్ళు ఎలా వస్తున్నారు? ఇతర జిల్లాల వాళ్ళు రాకూడదు కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ఇతర జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యేలు వచ్చి ఓట్లు అడుగుతూ ఇల్లు గడప గడప తొక్కుతూ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు ఈ అవినాష్ రెడ్డి గారు ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు. మరి అదేవిధంగా వీళ్ళు దొంగ ఓట్లు వేయించరు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? బయట నుంచి జనాలు రాకుండా చూసుకోవాలి, బయట వాళ్ళు రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. 7 సంవత్సరాలైనా కానీ హత్య గురించి చెప్పకుండా, మాట్లాడకుండా ఇలా ఎన్నికల గురించి మాట్లాడటం ఎంతవరకు స్వభావం ఒక్కసారి ఆలోచించండి. మనం బీటెక్ రవి గారు అలాగే ఏది ఏమైనా గెలవాల్సిందిగా ఈ జనాలకి ఓట్లు ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి అనేది ఆలోచించుకోవాల్సిందిగా ఈ జెడ్పీటీసీ నిలబడ్డ వ్యక్తిని గెలిపించవలసిందిగా కోరుచు ఈ సునీతారెడ్డి గారికి న్యాయం చేయవలసిందిగా ప్రజలు కూడా ఉన్నాము. ఏది ఏమైనా బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. బయట జిల్లాల వారు ఆ నియోజకవర్గంలోనే, ఆ మండలంలోనే జెడ్పీటీసీ ఎన్నికలకు ఓట్లు వేసే ప్రజలు మాత్రమేను. వాళ్ళు కొంచెం న్యాయం చేయండి పాపం, న్యాయంగా వేయండి. ఏది ఏమైనా ఆమె బాధ, ఆమె ఆవేదన చూడండి. 7 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు ఆమెకు అంతులేదు పంతులేదు. దాన్ని బయటికి రాకుండా అనక తొక్కుతున్నారు. దాన్ని బయటికి రానివ్వటం లేదు అని తెలియజేస్తూ ఏది ఏమైనా న్యాయంగా ఓటు వేయండి అనేది తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వాళ్ళు జనాలు ఎలా ఓట్లు అడుగుతున్నారో జనాల్ని అని ఆలోచించవలసిందిగా కోరుచున్నాము.